హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం డెఫినెట్ ఆర్టికల్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇంతకుముందు వీడియోలో చూసినట్టయితే మనం ఇండెఫినెట్ ఆర్టికల్ గురించి తెలుసుకున్నాం. ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే మనకి తెలుసు ఏ మరియు లను ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని అంటారు. సో డెఫినెట్ ఆర్టికల్ దేన్ని అంటాము అంటే ద అనే ఆర్టికల్ని ఇండెఫినెట్ ఆర్టికల్ అని అంటారు. సో డెఫినేషన్ చూద్దాం. నౌన్ ఖచ్చితంగా ఫలానా అని సూచించే ఆర్టికల్స్ ని డెఫినెట్ ఆర్టికల్స్ అని అంటారు. అంటే నౌన్ ఖచ్చితంగా ఫలానా అని. ఎగ్జాంపుల్ ద, దీని యొక్క మీనింగ్ ఎగ్జాక్ట్ ఏమొస్తుంది అంటే ఆ లేదా ఈ. ద బర్డ్ అంటే ఏంటి? ఆ పక్షి అనే మీనింగ్ వస్తుంది. ద అనేది నౌన్ ని ఖచ్చితంగా నిర్దిష్ట నౌన్ అని సూచిస్తుంది. అనగా ఇది నౌన్ ని నిర్దిష్టంగా సూచిస్తున్నందున దీన్ని డెఫినెట్ ఆర్టికల్ అని అంటారు. అంటే పర్టికులర్ గా స్పెసిఫై చేసి చెప్తున్నది కాబట్టి దీన్ని డెఫినెట్ ఆర్టికల్ అని అంటాము. ఇంతకుముందు చెప్పబడిన ఒక పర్టికులర్ పర్సన్ గురించి కానీ పర్టికులర్ థింగ్ గురించి కానీ మళ్ళీ చెప్పేటప్పుడు డెఫినెట్ ఆర్టికల్ దా వాడతారు. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఐ బాట్ ఏ బుక్. ఇక్కడ ఐ బాట్ ఏ బుక్, ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఏ వచ్చింది. ఏ అంటే ఏంటిది? నేను ఒక పుస్తకం కొన్నాను. ఏం కొన్నాను? పుస్తకం. జనరల్ గా ఏదో ఒక బుక్ కొన్నాను. ది బుక్ ఈస్ ఇంట్రెస్టింగ్. ఇక్కడ అదే నౌన్ ముందు ఏమొచ్చింది? ఇక్కడ దా వచ్చింది. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ కొన్నది నార్మల్ గా ఏదో ఒక పుస్తకం, బట్ ఇక్కడ మాట్లాడుతున్న దీని గురించి కొన్న పుస్తకం గురించి, పర్టికులర్ గా కొన్న పుస్తకం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డెఫినెట్ గా దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ద అనేది వాడుతున్నాం. సో అందువలన ఇది డెఫినెట్ ఆర్టికల్ అవుతుంది. నేను ఒక పుస్తకం కొన్నాను. ఆ పుస్తకం, ఏ పుస్తకం? కొన్న పుస్తకం. ఆ అనే మీనింగ్ వస్తుంది. అంటే ఫలానా పుస్తకం, ఆ పుస్తకం ఆసక్తికరంగా ఉంది. మొదట్లో ఒక బుక్ అని చెప్పిన తర్వాత ఆ బుక్ అని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ద అనేది ఏమవుతుంది? డెఫినెట్ ఆర్టికల్ అవుతుంది. సో మనం ఇంకా దా గురించి డిస్కస్ చేద్దాం. దా అనేది ఎప్పుడెప్పుడు వాడతాం అనేది నెక్స్ట్ స్లైడ్లో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ సింగులర్ నెంబర్లో ఉన్న ఒక నౌన్, ఒక వర్గాన్ని సూచించినట్లయితే డెఫినెట్ ఆర్టికల్ దా వాడతారు. సో ద డాగ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ యానిమల్. ఇక్కడ ద డాగ్ ఈజ్ ఫెయిత్ఫుల్ యానిమల్ అంటే డాగ్ అని ఎన్ని ఉన్నవి అంటే సింగులర్, ఒక డాగ్ మాత్రమే ఒక డాగ్ గురించి చెప్తున్నాం. బట్ ఇక్కడ ద డాగ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ యానిమల్ అంటే ఈ సెంటెన్స్ మీనింగ్ చూసినట్టు ఏమవుతుంది? మొత్తం డాగ్ యొక్క దాని వర్గాన్ని గురించి చెప్తున్నాం కాబట్టి, అది కూడా సింగులర్ గా చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ద అనేది వాడడం జరుగుతుంది. డాగ్స్ యొక్క వర్గానికి చెందినట్లు సూచించబడింది. కానీ దీన్ని ప్లూరల్ నెంబర్ లో ఉపయోగిస్తే డెఫినెట్ ఆర్టికల్ అవసరం లేదు. ఎగ్జాంపుల్ చూడండి, డాగ్స్ ఆర్ ఫెయిత్ఫుల్ యానిమల్స్. దీని ముందు ద అనేది రాకూడదు. ఎందుకంటే డాగ్స్ అనేవి ఏంటి? ప్లూరల్ లో ఉన్నది. ఇక్కడ సింగులర్ గా ఉంది కాబట్టి ద డాగ్ దాని జాతి మొత్తాన్ని, వర్గాన్ని మొత్తాన్ని సూచిస్తుంది. ఎగ్జాంపుల్స్ ద రోజ్, ద టామరిన్ ట్రీ. సో ఇక్కడ ఆ రోజ్ వర్గం మొత్తం. నెక్స్ట్ ఈ డెఫినెట్ ఆర్టికల్ ని ఎక్కడెక్కడ వాడవచ్చు చూద్దాం. నార్మల్గా సీస్ మరియు ఓషన్స్ ముందు వాడచ్చు. ద అరేబియన్ సీ అనేది కరెక్ట్. ఇక్కడ ద అట్లాంటిక్ ఓషియన్, ఇది కూడా ఓషియన్ కి ముందు ద అనేది వాడవచ్చు. ఇంకా రివర్స్ కి ముందు, ఇక్కడ రివర్స్ కి ముందు కూడా ద రివర్స్ నేమ్స్ ఎక్కడైతే వస్తాయో దానికంటే ముందు కూడా వాడవచ్చు. ద కృష్ణ, ద గోదావరి, ద గ్యాంగ్స్. ఇలా రివర్స్ కి ముందు కూడా, నేమ్స్ కి ముందు కూడా ద అనేది వాడవచ్చు. ఇంకా కెనాల్స్ కి ముందు, ఎగ్జాంపుల్ ద సూజ్ కెనాల్, ద పనామా కెనాల్. సో ఈ కెనాల్స్ కి ముందు కూడా ద అనే ఆర్టికల్ ని మనం వాడవచ్చు. డిజర్ట్స్ కి ముందు ద సహారా డిజర్ట్, ద థార్ డిజర్ట్స్. అండ్ ఇంకా గ్రూప్స్ ఆఫ్ ఐలాండ్స్
అంటే దీవుల గ్రూప్స్ ఆఫ్ ఐలాండ్స్ కి ముందు, ఒక ఐలాండ్ అంటే వాడకూడదు, గ్రూప్స్ ఆఫ్ ఐలాండ్స్ వచ్చినప్పుడు మాత్రమే వాడాలి. ద ఫిలిప్పీన్స్, ఫిలిప్పీన్స్ అనే దేశము ఆ గ్రూప్స్ ఆఫ్ ఐలాండ్స్ కాబట్టి దాని ముందు మనం వాడవచ్చు. ద వెస్ట్ ఇండీస్, ద వెస్ట్ ఇండీస్ అనేది కూడా గ్రూప్స్ ఆఫ్ ఐలాండ్స్ కాబట్టి దాని ముందు ద అనేది వాడవచ్చు. మౌంటైన్ రేంజెస్ కి ముందు, ఇక్కడ మౌంటైన్ రేంజెస్ కి ముందు వాడాలి, కానీ మౌంటైన్ కి ముందు ఒక మౌంటైన్ ఉంటే దాని ముందు వాడకూడదు. ద హిమాలయాస్, హిమాలయాస్ అంటే కొన్ని వందల పర్వతాలు ఉంటాయి, మౌంటైన్స్ ఉంటాయి. ద పైరనీస్, ఇది కూడా ఒక రేంజ్, దానిలో కూడా కొన్ని వందల పర్వతాలు ఉంటాయి కాబట్టి ఆ రేంజెస్ కి ముందు వాడాలి, అంతేగాని ఒక్కొక్క మౌంటైన్ ఉంటే మాత్రం వాడకూడదు. నెక్స్ట్, బిఫోర్ సమ్ రిపబ్లిక్స్, బిఫోర్ సమ్ రిపబ్లిక్స్ కంట్రీస్ నేమ్స్ ఉంటాయి కదా, దాని ముందు కూడా ద అనేది వాడవచ్చు. ద యుఎస్ఎస్ఆర్, ద యుఎస్ఏ, ద యూకే. సో ఇలా రిపబ్లికన్ కంట్రీస్ కంటే ముందు ద అనేది వాడవచ్చు. ఇంకా మనకి తెలుసు హోలీ బుక్స్, ఏవైతే రిలీజియస్ వైజ్ బుక్స్ ఉంటావో దాని ముందు కూడా, హోలీ బుక్స్ ముందు కూడా, సాక్రెడ్ బుక్స్ ముందు కూడా వాడవచ్చు. ద బైబిల్, ద రామాయణ, ద ఖురాన్, సో ఇలాంటివి. కానీ దీనిని పొసెసివ్ రూపంలో వాడినప్పుడు మాత్రం ఆర్టికల్ రానవసరం లేదు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేస్తారంటే ఆ రామాయణ అనేది ఏ రామాయణ అంటే వాల్మీకిస్ రామాయణ అంటాడు. అలాంటప్పుడు మనం సో ఈ వాల్మీకిస్ రామాయణ కంటే ముందు ద అని రాస్తే మాత్రం ఇది రాంగ్ అవుతుంది. ఓన్లీ రామాయణ, ద రామాయణ అంటే కరెక్ట్, బట్ ద వాల్మీకిస్ రామాయణ అంటే రాంగ్. అదే మహాభారత యూనిక్ థింగ్స్, ఇది కూడా ఇంపార్టెంట్. ద సన్, సన్ అనేది ఒక యూనిక్ థింగ్, ఎర్త్ అనేది ఒక యూనిక్ థింగ్, స్కై అనేది ఒక యూనిక్ థింగ్. దీని ముందు కూడా ద అనేది మనం వాడవచ్చు, ఇది కరెక్ట్ అవుతుంది. సాధారణంగా ప్రాపర్ నౌన్ కి ముందు ద ఉపయోగించకూడదు, కానీ అది ఒక అడ్జెక్టివ్ చేత క్వాలిఫై చేయబడినప్పుడు వాడవచ్చు. సో ఇది కాళిదాస్ అనేది ఏంటిది, ఒక ప్రాపర్ నౌన్. ఒక నేమ్ ని ఏమంటాం మనం, నేమ్స్ ని ప్రాపర్ నౌన్స్ అంటాం. ఆ ప్రాపర్ నౌన్స్ కి ముందు యాక్చువల్లీ మనం ఎలాంటి మన ఆర్టికల్ అనేది వాడకూడదు, ద అనేది రాయకూడదు. కానీ ఈ ప్రాపర్ నౌన్ అనేది మాత్రం ఒక అడ్జెక్టివ్ చేత క్వాలిఫై అయినప్పుడు ద అనేది వాడవచ్చు. ద గ్రేట్ కాళిదాస్ అనేది కరెక్ట్. అలా కాకుండా ద కాళిదాస్ అంటే మాత్రం అది రాంగ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ ద కాళిదాస్ అని ఇచ్చాడు అనుకోండి, అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే కాళిదాస్ అనేది ఒక ప్రాపర్ నౌన్, సో దానికంటే ముందు ద వస్తే అది రాంగ్ అవుతుంది. ప్రాపర్ నౌన్ కంటే ముందు ఒక అడ్జెక్టివ్ వచ్చింది కాబట్టి దాన్ని క్వాలిఫై చేస్తే అది కరెక్ట్ అవుతుంది. సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్ కి ముందు కూడా వాడవచ్చు. ద బెస్ట్, ద గ్రేటెస్ట్. అండ్ ఆర్డినల్ న్యూమరల్ అడ్జెక్టివ్స్ కి ముందు ఫస్ట్ బాయ్, ద ఫస్ట్ బాయ్, ద సెకండ్ గర్ల్. సో వీటిని ఏమంటామంటే ఆర్డినల్ న్యూమరల్ అడ్జెక్టివ్స్ అంటాం. సో దాని ముందు కూడా మనం ఆర్టికల్స్ ని, అంటే డెఫినెట్ ఆర్టికల్ ని వాడవచ్చు. అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కి ముందు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ద వీణా, ద ఫ్లూట్. సో ఇలాంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటావో దాని ముందు ద అనేది వాడితే అది కరెక్టే. నౌన్ అండర్స్టూడ్ అయినప్పుడు దాన్ని క్వాలిఫై చేసే అడ్జెక్టివ్స్ కి ముందు వాడతారు. ఇది కొద్దిగా క్రిటికల్ గా ఉంటుంది. చూడండి, ద రిచ్ పీపుల్ అంటే మనం ద రిచ్ అని ఒక వర్డ్ ఇచ్చారనుకోండి, ఒక సెంటెన్స్ ఇచ్చారనుకోండి, ద రిచ్ తర్వాత ఏమవుతుంది, మనం నార్మల్ గా పీపుల్ అని అర్థం చేసుకుంటాం. సో పీపుల్ అనేది ఏంటిది ఇక్కడ, ఇది నౌన్. ఈ నౌన్ ని మనం అర్థం చేసుకొని రిచ్ అనేది ఏమవుతుంది, అడ్జెక్టివ్, దీన్ని క్వాలిఫై చేసే అడ్జెక్టివ్. సో ద రిచ్ పీపుల్ అని ఇవ్వకుండా ఓన్లీ ద రిచ్ ఇచ్చారనుకోండి, అలాంటప్పుడు ద అనేది ఇస్తే అది కరెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా ద పూర్. సో ఇక్కడ కూడా అడ్జెక్టివ్స్ కంటే ముందు ఏది ఆర్టికల్, డెఫినెట్ ఆర్టికల్ వచ్చింది. నెక్స్ట్, సూపర్లేటివ్ యొక్క ఫోర్స్ రావడానికి ఒక నౌన్ కి ముందు ఎంఫసిస్ కొరకు వాడతారు. చూడండి, దిస్ ఈస్ ద స్కూల్ వేర్ ఐ స్టడీడ్. చాలా స్కూల్స్ ఉంటాయి, బట్ అక్కడ ఒక స్కూల్ పర్టికులర్ గా ఒకటే స్కూల్ గురించి మనం ఫోర్స్ చేసి చెప్పినప్పుడు, ఎందుకంటే ఎక్కడైతే మనం చదువుకున్నామో ఆ స్కూల్ గురించే ఫోర్స్ చేసి చెప్తున్నాం కాబట్టి, సో దిస్ ఈస్ ద స్కూల్ అంటే ఫలానా స్కూల్, ఆ స్కూల్లో నేను చదివాను, ఎక్కడైతే నేను చదివాను, ఆ పర్టికులర్ స్కూల్ అనే ఎంఫసిస్ ఉంది. సో కంపారిటివ్ తో అడ్వర్బ్ గా ఉపయోగిస్తారు. ఇక్కడ ఏంటి, ద మోర్ ద బెటర్, ద మోర్ ద బెటర్ అంటే ఇక్కడ
అడ్జెక్టివ్స్ కి ఒక అడ్వర్బ్ గా మనం దీన్ని వాడుతున్నాము. నెక్స్ట్ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్. సో ఇప్పటిదాకా డెఫినెట్ ఆర్టికల్ ఎక్కడెక్కడ వాడవచ్చు మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఇందులో ఎక్కడ ఆర్టికల్ డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయకూడదు, వాడని అవసరం లేదు, అది చాలా ఇంపార్టెంట్. మనకు కొన్నిసార్లు కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేస్తాడు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో దా అనేది అవసరం లేకుండా దా ఇచ్చి సో దాన్ని ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో చూడండి ఫస్ట్ ఎక్కడెక్కడ వాడకూడదు మనం చూద్దాం. లాంగ్వేజెస్ కి ముందు ఆర్టికల్ వాడకూడదు. ఎగ్జాంపుల్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ. అలా కాకుండా ద ఇంగ్లీష్ అన్నాం అనుకోండి, ద ఇంగ్లీష్ అనేసరికి ఏమవుతుంది, ఇది మనం కరెక్టే అనుకుంటాం, బట్ అది రాంగ్. సో లాంగ్వేజెస్ కి ముందు ఆర్టికల్ అనేది వాడకూడదు. సో ద ఇంగ్లీష్, ద తెలుగు అనకూడదు, చూడండి అనకూడదు. అండ్ స్కూల్, కాలేజ్, హాస్పిటల్, టేబుల్, మార్కెట్, ప్రిజన్, టెంపుల్, బెడ్, సో మొదలైన వర్డ్స్ ముందు కూడా మనం ద అనేది వాడకూడదు. వి గో టు టెంపుల్ ఎవ్రీ డే, వి గో టు టెంపుల్ ఎవ్రీ డే. బట్ కొన్ని పర్టికులర్ గా ప్లేసెస్ అని చెప్పాల్సి వస్తే మాత్రం ద అనేది వాడాలి స్పెసిఫై చేసినప్పుడు. ఐ వెంట్ టు ద హాస్పిటల్ టు సీ మై ఫ్రెండ్. ఐ వెంట్ టు హాస్పిటల్ అనేది కామన్, బట్ ఐ వెంట్ టు ద హాస్పిటల్ టు సీ మై ఫ్రెండ్ అంటే అక్కడ పర్టికులర్ ఒక హాస్పిటల్ గురించే చెప్తున్నాం. ఏ హాస్పిటల్, ఎక్కడైతే మా ఫ్రెండ్ అడ్మిట్ అయ్యాడో ఆ హాస్పిటల్ గురించి స్పెసిఫై చేసి చెప్తున్నాం కాబట్టి సో ద అనేది ఈ హాస్పిటల్ ముందు వస్తుందండి. నౌన్ని కంటే ముందు ఆర్టికల్ అనేది వాడాల్సి వస్తుంది. ఫ్రెండ్ ఏ హాస్పిటల్లో ఉన్నాడో ఆ హాస్పిటల్ అన్నమాట. ఐ సా మై ఫ్రెండ్ ఎట్ ద టెంపుల్, ఇక్కడ కూడా ఇక్కడ డైలీ విజిట్ చేసే టెంపుల్ అనే అర్థం వస్తుంది. అంటే నేను నా ఫ్రెండ్ ని చూసాను ఎక్కడ, టెంపుల్. ఏ టెంపుల్ అంటే డైలీ విజిట్ చేసే టెంపుల్, ప్రతి ఏదో ఒక టెంపుల్లో కాదు, డైలీ విజిట్ చేసే టెంపుల్లోనే నా ఫ్రెండ్ ని చూశాను అనే మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ ప్రాపర్ నౌన్స్ కి ముందు కూడా వాడకూడదు. సో మన నేమ్స్ ఉంటాయి, గోపాల్, రమ, రైట్, ఇలాంటి ప్రాపర్ నేమ్స్ కి ముందు ద అనేది వాడకూడదు. ఈ ఎగ్జాంపుల్ ద గోపాల్, ద రమ. సో ఇది రాంగ్ అవుతుంది, ప్రాపర్ నౌన్ కంటే ముందు వాడకూడదు. నేమ్స్ ఆఫ్ సిటీస్, కంట్రీస్ మొదలైన వాటి ముందు కూడా వాడకూడదు. ఇండియా, విజయవాడ. బట్ ఇక్కడ ద ఇండియా, ద విజయవాడ అన్నాం అనుకోండి, అదేమవుతుంది, అది రాంగ్. కంట్రీస్ కంటే ముందు కానీ సిటీస్ కంటే ముందు కానీ ద అనేది వాడకూడదు. ఇండివిజువల్ మౌంటైన్స్ కి ముందు వాడకూడదు. ఇప్పుడు చూడండి మౌంట్ ఎవరెస్ట్, కానీ ద మౌంట్ ఎవరెస్ట్ అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది రాంగ్ అవుతుంది. ఇంతకుముందు మనం ఆర్టికల్స్ ఎక్కడ వాడచ్చు అని చెప్పామంటే హిమాలయన్ రేంజెస్ లో ద హిమాలయాస్ అన్నాం అనుకోండి, మొత్తం ఆ హిమాలయాస్ అన్ని కలిపి వస్తాయి, రేంజెస్ కలిపి వస్తుంది కాబట్టి అప్పుడు అది కరెక్ట్ అవుతుంది. బట్ స్పెసిఫిక్ గా ఓన్లీ ఇండివిజువల్ మౌంటైన్ గురించి చెప్పామనుకోండి, అప్పుడు ద అనేది వాడకూడదు. అండ్ ఇండివిజువల్ ఐలాండ్స్, ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కి వాడవచ్చు. బట్ ఇండివిజువల్ ఐలాండ్స్ కి మనం లేక్స్ కానీ హిల్స్ కానీ ద అనేది వాడకూడదు. ఎగ్జాంపుల్ సుమత్రా, జావా, రైట్, ఇవి ఏంటి ఐలాండ్స్, ఐలాండ్ నేమ్స్. బట్ దీన్ని ద సుమత్రా, ద జావా అని అనకూడదు మనం. అండ్ లేక్ సుపీరియర్, ద లేక్ సుపీరియర్ అంటే మాత్రం అది రాంగ్ అవుతుంది. ఇంకా ఫాదర్, మదర్, అంకిల్, ఆంట్, సో ఇలాంటి రిలేషన్స్ ముందు కూడా ద అనేది వాడకూడదు. సో ఫాదర్, ద మదర్ అంటే అది ఏమవుతుంది, అది కూడా రాంగ్ అవుతుంది. సో నెక్స్ట్, ఒక వ్యక్తి ఒకేసారి పదవిని చేపట్టే వ్యక్తి పోస్టుల గురించి. సో దాని పోస్టుల ముందు కూడా వాడకూడదు. ఎగ్జాంపుల్ అకార్డింగ్ టు సీనియారిటీ హీ బికేమ్ హెడ్ మాస్టర్. సో ఈ హెడ్ మాస్టర్ అనేది ఏమవుతుంది, ఎప్పుడు ఆ హెడ్ మాస్టర్ పదవిలో చేంజ్ అవుతూ ఉంటారు. సో అందువల్ల ఇక్కడ హీ బికేమ్ ద హెడ్ మాస్టర్ అన్నాం అనుకోండి, ఏమవుతుంది, అది రాంగ్ అవుతుంది. అదే సార్ అకార్డింగ్ టు సీనియారిటీ హీ బికేమ్ ద ప్రిన్సిపల్ అన్నాం అనుకోండి, అది కూడా రాంగ్ అవుతుంది. ద అనేది వాడకూడదు, ఎందుకంటే ప్రిన్సిపల్ కానీ చైర్మన్ కానీ హెడ్ మాస్టర్ కానీ చేంజ్ అవుతూనే ఉంటారు. సో అందువల్ల దాని ముందు ద అనేది వాడకూడదు. అండ్ ఒక ట్రాన్సిటివ్ వర్బ్స్ ని కలిగి ఉన్న ఫ్రేజెస్ లో ఉపయోగించకూడదు. చూడండి ట్రాన్సిటివ్ వర్బ్స్ ఉన్నాయి, టు లెండ్ ఇయర్, టు సెట్ సైల్, టు సెట్ ఫుడ్. సో దీనికంటే ముందు టు లెండ్ ఏ ఇయర్ కానీ టు లెండ్ ద ఇయర్ అనకూడదు. సో ఇలాంటి వాటి ముందు కూడా ఫ్రేజెస్ లో. అండ్ ప్రిపోజిషన్ తో కూడిన ఆబ్జెక్ట్ ఉన్న ఫ్రేజెస్ లో కూడా వాడకూడదు. ఇక్కడ చూడండి ఎట్ సన్ రైజ్ అన్నాను, అంతేగాని ఎట్ ద సన్ రైజ్ అన్నాం అనుకోండి, అదేమవుతుంది, రాంగ్. ఎట్ నూన్, ఎట్ ద నూన్ అనకూడదు. ఆన్ ఫుడ్, ఆన్ ద ఫుడ్ అనకూడదు. ఇన్ హ్యాండ్, ఇన్ ద హ్యాండ్ అనకూడదు.
రైట్. ఇలాంటి ప్రిపోజిషన్ తో కూడిన ఆబ్జెక్ట్స్ లో కూడా వాడకూడదు. ఎట్ ద సన్ రైజ్ అనేది రాంగ్ అవుతుంది. అండ్ సబ్స్టాన్స్ కి ముందు వాడకూడదు. సబ్స్టాన్సెస్ కి ఇక్కడ గోల్డ్ ఉంది, సో దానికంటే ముందు ద గోల్డ్ అన్నాం అనుకోండి, ఏమవుతుంది? అది రాంగ్. ద సాల్ట్ అది కూడా రాంగ్, రైట్. అయితే పర్టికులర్ మీనింగ్ లో వాడినప్పుడు మాత్రం ద డెఫినెట్ ఆర్టికల్ ని వాడవచ్చు. ఇక్కడ ప్లీజ్ పాస్ ద సాల్ట్. ఇప్పుడు మనం డైనింగ్ లో కూర్చొని, డైనింగ్ టేబుల్ పైన కూర్చొని మనం లంచ్ చేస్తున్నాం అనుకోండి. లంచ్ చేస్తున్నప్పుడు ఏమైంది? ప్లీజ్ పాస్ ద సాల్ట్ అన్నాం అనుకోండి. ఓన్లీ సాల్ట్ అంటే ఏదో ఒక సాల్ట్ అని కాదు, పర్టికులర్ గా డైనింగ్ టేబుల్ పైన ఉన్న సాల్ట్ బాక్స్ ని మనం పాస్ చేయమని చెప్పినారు. సో అలాంటప్పుడు పర్టికులర్ గా ఆ సాల్ట్ గురించి చెప్తున్నాం కాబట్టి ద సాల్ట్ ఆన్ ద టేబుల్ అని చెప్పొచ్చు. అంటే ప్లీజ్ పాస్ ద సాల్ట్. ఇక్కడ ద అనే దేని గురించి, ఏదైతే టేబుల్ పైన ఉందో ఆ సాల్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం అని దాని అర్థం. పర్టికులర్ గా స్పెసిఫై చేసి అలానా సాల్ట్ అని చెప్తున్నాం కాబట్టి ద అనేది వాడవచ్చును. ఇంకా ప్లూరల్ కౌంటబుల్ నౌన్స్ ని జనరల్ సెన్స్ లో వాడితే ఆర్టికల్ ని ఉపయోగించకూడదు. చిల్డ్రన్ ఆర్ ఇన్నోసెంట్. చిల్డ్రన్ ఏంటి? ఇక్కడ ఇది ప్లూరల్ అవుతుంది. చిల్డ్రన్ ఏమవుతుంది? ప్లూరల్. సో ఇక్కడ చిల్డ్రన్ ఆర్ అన్నాము. సో ఇక్కడ చిల్డ్రన్ ఆర్ అనకుండా ఎగ్జాంపుల్ చైల్డ్ అన్నాం అనుకోండి, ఇది సింగులర్ అవుతుంది. ద చైల్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అన్నాం అనుకోండి, అది కరెక్ట్ అవుతుంది. బట్ చిల్డ్రన్ ఆర్ ఇన్నోసెంట్ అంటే మాత్రం అది రాంగ్ అవుతుంది. అయితే పర్టికులర్ గా చెప్పాల్సి వస్తే ఆ చిల్డ్రన్ ని పర్టికులర్ గా, అంటే పర్టికులర్ చిల్డ్రన్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మాత్రం ద అనేది వాడవచ్చు. ప్లీజ్ టేక్ ద చిల్డ్రన్ హోమ్. పర్టికులర్ గా ఆ చిల్డ్రన్ ని ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పవలసినప్పుడు ఏమైంది? ఇక్కడ మళ్ళీ ద అనేది వాడవచ్చు. 2 లేక 3 అడ్జెక్టివ్స్ డిఫరెంట్ నౌన్ ని క్వాలిఫై చేస్తే ఆర్టికల్స్ 2 అడ్జెక్టివ్స్ ముందు రాయాలి. ఎగ్జాంపుల్స్: ద కరెస్పాండెంట్ అండ్ హెడ్ మాస్టర్ ఈజ్ ప్రెజెంట్ ఎట్ ద మీటింగ్. ఇక్కడ మనకి ద కరెస్పాండెంట్ అండ్ హెడ్ మాస్టర్ ఇద్దరు, అంటే మనం ఏమనుకుంటాం? ఇక్కడ 2 persons అనుకుంటున్నాం, కరెస్పాండెంట్ అండ్ హెడ్ మాస్టర్. బట్ ఇక్కడ వర్బ్ ఏముంది? ఇక్కడ సింగులర్ లో ఉంది. వర్బ్ ఎలా ఉంది? సింగులర్ లో ఉంది. సో ఇక్కడ ఆర్టికల్ ద అనేది వచ్చింది, రైట్. చూడండి, ద కరెస్పాండెంట్ అండ్ ద హెడ్ మాస్టర్. ఇక్కడ ద కరెస్పాండెంట్ అండ్ ద హెడ్ మాస్టర్. ఇక్కడ ద అనేది 2 సార్లు వచ్చింది. ఆర్ ప్రెజెంట్ ఎట్ ద మీటింగ్. ఆర్ ప్రెజెంట్ ఎట్ ద మీటింగ్. ఇక్కడ సింగులర్ ఉంటే ఇక్కడ ఏమైంది? ఇక్కడ ప్లూరల్ అయింది వర్బ్ అనేది. సో మొదటి సెంటెన్స్ లో కరెస్పాండెంట్ హెడ్ మాస్టర్ ఒక్కరే. ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఈ 2 persons కూడా ఒక్కరు మాత్రమే అన్నట్టు. ఎవరు? ఒక్కరే. ఎందుకు అంటే మనం ఓన్లీ ఒక ఆర్టికల్ మాత్రమే వాడాలి. ద కరెస్పాండెంట్ అండ్ ద హెడ్ మాస్టర్ ఈజ్ అంటే సింగులర్, ఒకరి గురించి. బట్ రెండో సెంటెన్స్ లో కరెస్పాండెంట్ వేరు, హెడ్ మాస్టర్ వేరు అని అర్థం వస్తుంది. ఎందుకు అంటే మనం 2 ఆర్టికల్స్ ని వాడాము, అట్ ద సేమ్ టైం ప్లూరల్ వర్బ్ ని వాడాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్: హీ వాజ్ ఏ గ్రేట్ పోయెట్ అండ్ రైటర్. హీ వాజ్ ఏ గ్రేట్ పోయెట్ అండ్ రైటర్. ఏ అనే ఆర్టికల్ వచ్చింది డెఫినెట్ ఆర్టికల్ లో, సో ఇండెఫినెట్ ఆర్టికల్ ని వాడాము. సో హీ వాజ్ ఏ గ్రేట్ పోయెట్ అండ్ రైటర్. ఇక్కడ గ్రేట్ పోయెట్ మరియు రైటర్. ఇక్కడ 2 నౌన్స్ ని వాడాము, బట్ ఆర్టికల్ ఒకటి మాత్రమే వాడాము. అమాంగ్ ద పీపుల్ హూ గ్యాదర్డ్ దేర్ ఆర్ ఏ గ్రేట్ పోయెట్ అండ్ గ్రేట్ రైటర్. ఇక్కడ గ్రేట్ పోయెట్ అండ్ గ్రేట్ రైటర్ అంటే ఇక్కడ 2 నౌన్స్, బట్ ఆర్టికల్స్ 2 వచ్చాయి, ఇండెఫినెట్ ఆర్టికల్స్. అంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు అని అర్థం. సో ఆ నౌన్ కంటే ముందు, అంటే 2 నౌన్స్ కంటే ముందు 2 ఆర్టికల్స్ ఇస్తే అక్కడ ఇద్దరు ఉన్నట్టు అర్థం. లేదా ఆ 2 నౌన్స్ ని కూడా ఒకే ఆర్టికల్ తో క్వాలిఫై చేస్తే అది ఓన్లీ సింగులర్ పర్సన్ అని అర్థం చేసుకోవాలి. దిస్ ఈస్ అబౌట్ డెఫినెట్ ఆర్టికల్, రైట్. థ్యాంక్ యూ.